కనిగిరి పట్టణంలో స్నేహహస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం ఆధ్యాత్మికతతో పాటు సేవాభావాన్ని ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమంలో కనిగిరి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ మాట్లాడుతూ, మనిషి మానవ విలువలతో జీవిస్తూ మానవ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు చలికాలంలో ఉపయోగపడేలా 600 మందికి రగ్గులు పంపిణీ చేయడం అత్యంత అభినందనీయమైన సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. స్నేహహస్తం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డి. సుధీర్ బాబు తన తల్లిదండ్రులు డి. మోహన్ రావు, కృపమ్మల జ్ఞాపకార్థంగా గత 15 సంవత్సరాలుగా కనిగిరి మరియు పరిసర ప్రాంతాల్లో నిరుపేదలకు నిరంతర సేవలు అందిస్తుండటం సమాజానికి ఆదర్శమని అన్నారు. రక్తదానం, గర్భిణీ స్త్రీలకు రక్త సహాయం, ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చే రోగులకు ప్రతి సోమవారం ఉచిత భోజనం, గిరిజన ప్రాంతాల్లో ఆహార పంపిణీ వంటి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. వి. సాగర్ మాట్లాడుతూ, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేయడం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి కనువిప్పు కలిగించే విషయమని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో మూగజీవుల కోసం నీటి వసతులు ఏర్పాటు చేయడం, ప్రమాదాల్లో శాశ్వతంగా దివ్యాంగులైన వారికి వైద్య, ఆర్థిక సహాయం అందించడం నిజంగా గర్వకారణమన్నారు. సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పెరుగు మురళీకృష్ణ మాట్లాడుతూ, కరోనా సమయంలో స్నేహహస్తం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన సేవలు అమూల్యమని, సుధీర్ బాబు సేవాభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎస్ఐ శ్రీరామ్, స్నేహహస్తం సభ్యులు వెంకటరమణ, బేబీ రాజ్, కిషోర్ బాబు, కాసిం పీరా, అక్బర్ వలీ, భాస్కర్, రహంతుల్లా, జాకబ్, గౌస్, వెంకటేశ్వర్లు, మిక్కీ, ఇమాం హుస్సేన్, షాహిద్, పాత్రికేయులు ఎన్ లక్ష్మణరావు, స్వర్ణబాబు, షేక్ నజీర్ భాష, నేలపాటి రవి, ఎస్కే మునీర్ భాష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కనిగిరి పట్టణంలో వారి తండ్రి గారైన క్రీస్తు శేషులు మోహన్ రావు గారు, కృపమ్మ గారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కనిగిరి పట్టణంలోని చుట్టుపక్కల ప్రాంతంలోని మండలాల్లోని పట్టణంలో వారందరికీ కూడా వృద్ధులకు, వితంతువులకు, మానసిక వికలాంగులకు, అనాథ పసిబిడ్డలకు, ఎవరైతే సమాజంలో అణగారిపోయి నిరుపేదతనంతో ఉన్నారో వారందరికీ ప్రతి సంవత్సరం వారి తండ్రి గారి పేరు మీద వారి జ్ఞాపకార్థంగా ఈ రగ్గులు పంపిణీ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఈ తీవ్రమైన చలికాలంలో వారు ఆ చలికి బాధపడుతూ ఆ చలికి తీవ్రమైన చలిలో మరణించే పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి వారి ప్రాణాలు కాపాడే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు స్నేహత్వం చారిటబుల్ సంస్థ చైర్మన్ సుధీర్ బాబు గారి సేవలో ఎంత చెప్పినా కూడా తక్కువే. అందుకే అంటారు మహానుభావులు మనిషిగా జన్మించడం కాదు, మానవ ధర్మంతో జీవించడం లక్ష్యంతో పనిచేయాలని. సుధీర్ బాబు నాకు 15 సంవత్సరాల నుంచి పరిచయం. అనేక సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తుంటాడు. నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు ప్రజల కోసం. అతను చేసే చిన్న వెల్డింగ్ షాపులో వచ్చే జీవనాధారంతో ఎవరిని ఆశించకుండా ఏకైక లక్ష్యం నాలాగా ఎంతోమంది పేదలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి సర్వీస్ అంగానే. చాలామంది తల్లిదండ్రులు బ్రతుకుండగానే ఓల్డేజ్ హోమ్లో వేసేస్తాం, వారిని పట్టించుకోకపోవటం, వారిని నిర్లక్ష్యం చేయడం, తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తారని చూస్తున్నారు తప్పితే వారికి బాగోగులు చూసుకునే సమయంలో సుధీర్ బాబు మరణించిన తల్లిదండ్రులు కూడా వారి యొక్క పేర్లని శాశ్వతంగా ప్రజల గుండెల్లో, పేదల గుండెల్లో ఉంచాలని లక్ష్యంతో పనిచేస్తున్నాడు. అది నిజంగా మనందరం వర్ణించాల్సిందే, అభినందించాల్సిందే. వారి చుట్టూ ఉన్నటువంటి సభ్యులు కూడా ఎంతో సహకరిస్తారు. వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు, వీళ్ళు చేసే మానవ కార్యక్రమాలు చూస్తుంటే చాలా మనుషులు మేలుకొల్పుతూ ఉంటుంది. మనం కూడా ఎందుకు చేయలేకపోతున్నాం. రక్తదానం కానీ, పేషెంట్స్ దగ్గర అన్నాలు పంపిణీ కానీ, దుప్పటి పంపిణీ కానీ, నిరుపేదలను కాశీరేట్ల కాలంలో రోజు అన్నం పెట్టడం కానీ, చదివించే బిడ్డలకు చదువుకు అవసరాలు తీర్చడం కానీ, అనేక మనిషికి ఏ అవసరాలు అన్ని తీర్చడం, పశువులకి, జంతువులకి, అడవి ప్రాంతంలో ఉన్నటువంటి జీవులకు కూడా వాటికి దాహం తీరుస్తున్నటువంటి సుధీర్ బాబు సేవలు ఇంకా ముందుకు కొనసాగాలని మనందరూ కోరుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుగా వచ్చి ప్రారంభించినటువంటి కనిగిరి డిఎస్పీ గారు సాయి యశ్వంత్ గారికి, అట్లావిధంగా కనిగిరి పట్టణ ఎస్ఐ గారు శ్రీరామ్ గారు వచ్చారు. వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని వారి చేతి మీద ప్రారంభించడం జరిగినది. రాబోయే రోజుల్లో సుధీర్ బాబు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా మనందరూ సహకరించాలి. సుధీర్ బాబు గారు చేసే కార్యక్రమాల్ని నిరంతరం
వివిధ మార్గాల ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తూ ప్రజల్లో ఒక మేల్కొల్పుని తీసుకొస్తున్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా స్నేహత్వం చాటుతున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనందరం సుదీర్ఘంగా ఇవ్వాల్సింది ఆత్మస్థైర్యం, మనోధైర్యం, వెన్నట్టి ముందుకు నడిపే మన లక్ష్యంగా పనిచేయాలని కోరుకుంటాం.